హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. కాంతారా గ్రాండ్ సక్సెస్ తర్వాత రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అయితే ఈ సినిమా ఏ ముహూర్తాన ప్రారంభమైందో కానీ వరుస అపశృతులు ఈ చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే కాంతారా ప్రీక్వెల్ కోసం పనిచేస్తున్న 5గురు మరణించడం ఫిలిం సర్కిల్స్ లో పెద్ద చర్చగా మారింది. ఈ సినిమాకి పనిచేసిన రాకేష్ పూజారి, కపిల్, కళాభవన్, ప్రభాకర్ కళ్యాణి మృతి చెందారని కథనాలొచ్చాయి. అయితే తాజాగా ఈ సిరీస్ లో మరో మరణం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కిచ్చా, కిరాక్ పార్టీ, కేజీఎఫ్ వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ఆకట్టుకున్న కన్నడ నటుడు, కళా దర్శకుడు దినేష్ మంగుళూరు గుండెపోటుతో కన్నుమూశారు. ఉడిపిలోని తన నివాసంలో నిన్న తెల్లవారుజామున 3:30 ఆయన తుదిశ్వాస విడిచారని పోలీసులు చెబుతున్నారు. అయితే అతడి ఆకస్మిక మరణం కన్నడ ఇండస్ట్రీని శోకసంద్రంలో ముంచెత్తింది. కేజీఎఫ్ లో బాంబే డాన్ పాత్రలో అతడు నటించాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో అతడు బిజీగా ఉన్నాడు. కానీ కాంతారా షూటింగ్ సమయంలో దినేష్ కు స్ట్రోక్ వచ్చింది. బెంగళూరులో చికిత్స పొందిన తర్వాత అతడు మొదట్లో కోలుకున్నట్టు కనిపించినా కానీ ఇటీవల వారం రోజులుగా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అతడిని సురేఖాన్ ఆసుపత్రిలో చేర్పించారు. మెదడు రక్తస్రావం కారణంగా ఆసుపత్రిలో చేరాడని, కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని కూడా కథనాలొచ్చాయి. కానీ అతడు అకస్మాత్తుగా గుండెపోటు కారణంగా మరణించినట్టు మీడియాలో కథనాలు రావడం అందరినీ షాక్ కి గురిచేసింది. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబీకులు తెలిపారు. దినేష్ కన్నడ రంగంలో నటుడిగా, కళా దర్శకుడిగాను గొప్ప పేరు తెచ్చుకున్నాడు. 2004-2005లో శివరాజ్ కుమార్ నటించిన రాక్షస చిత్రంలో ఆయన చేసిన కృషికి కర్ణాటక రాష్ట్ర ఉత్తమ కళా దర్శకుడి అవార్డును అందుకున్నారు. అయితే కాంతారా ప్రీక్వెల్ షూట్ సమయంలో ఈ సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులు వరుసగా మరణించడం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అగ్ని ప్రమాదాలు, నదిలో పడవ మునగడం వంటివి షాక్ నిచ్చాయి. ఇక కాంతారా ప్రీక్వెల్ నిర్మాతలు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. ఇదంతా యాదృచ్ఛికం, చనిపోయారంటూ ప్రచారంలో ఉన్న కొందరి నటులతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని నిర్మాతలు ఇదివరకు కొట్టిపారేశారు. కొన్ని ప్రమాదాలు జరిగాయి, కానీ వాటి నుంచి బయటపడ్డామని కూడా తెలిపారు. కర్ణాటకలోని ఒక గ్రామంలో పురాతన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలపై తెరకెక్కిన కాంతారా మంచి విజయం సాధించింది మనకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రీక్వెల్ ని కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. కాంతారాలో నటించిన పలువురు నటులు చాలా చిన్న వయసులో రకరకాల కారణాలతో మరణించడం ఆశ్చర్యపరుస్తోంది. 36 సంవత్సరాలు గల రాకేష్ పూజారి, 32 సంవత్సరాలు గల కపిల్ మే నెలలో చనిపోయారు. జూన్లో కళాభవన్ మృతి చెందారు. ప్రభాకర్ కళ్యాణి మృతి చెందిన తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్ దినేష్ మృతి చెందడంతో అసలేం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది.